మిత్రులారా నమస్తే. డైవర్షన్ పాలిటిక్స్లో నోబెల్ ప్రైజ్ కానీ ఉంటే ఖచ్చితంగా అది మన వాళ్ళకే వస్తుంది. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మన ఏలికలకే తప్పనిసరిగా వచ్చి తీరుతుందండి. అబ్బబ్బబ్బా, ఏమి రాజనీతి, ఏమి చతురత, ఏమి చాకచక్యము, ఏమి నేర్పరితనము. అపర చాణుక్యుడు అనిపించుకున్నటువంటి అమిత్ షా, సాక్షాత్తు భగవంతుడితో డైరెక్ట్ లింక్స్ ఉన్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ ఏమి వ్యూహం పన్నారండి బాబు. దెబ్బకి దెమ్మ తిరిగిపోయింది ప్రతిపక్షాలకి. దిస్ ఈజ్ కాల్డ్ డైవర్షన్ పాలిటిక్స్. ఏమిటి ఇంతకీ అంటారా? న్యూస్ ఫాలో అయ్యే ఉంటారు మీరు. నిన్న అమిత్ షా పార్లమెంట్లో ఒక పెద్ద బాంబు పేల్చేసాడండి. రాహుల్ గాంధీ బాంబు ఉందని ఆయన ఒకటి పేల్చాడు కదా. సో నువ్వేనా పేల్చేది, నేను కూడా పేలుస్తానని ఆయన బాంబు పేల్చాడు. ఆ బాంబు యొక్క పరమోద్దేశం ఏమిటి అంటే, ప్రతిపక్షాలు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీని లేదా మొత్తం ఎన్డీఏ కూటమిని ఇరకాటంలో పెట్టేటటువంటి పనిలో ఉన్నాయి. ఎన్నికల అవకతవకల మీద ఒక మహా సంగ్రామమే సాగిస్తున్నాయి. దీనికి లొంగిపోతే మొత్తం మనం కుప్పకూలిపోవాల్సిందే అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఎరకాటంలో పడ్డారు, తికమకలు పడుతున్నారు, ఏదో ఒకటి చేస్తారు, ఏదో జరగబోతుంది, సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ దిస్ కంట్రీ అని మనం నిన్ననే మాట్లాడుకున్నాం. కొన్ని గంటల్లోనే జరిగిపోయిందండి. అమిత్ షా తన వ్యూహ చతురతను ప్రదర్శించేశాడు. మొత్తం 3 బిల్లులు ప్రవేశపెట్టాడు. అందులో అతి కీలకమైనటువంటి బిల్లు ప్రతిపక్షాల దృష్టిని డైవర్ట్ చేసేటటువంటిది. అంటే అట్లాంటి బిల్లు కూడా ఉంటుందా అంటే అట్లాంటిదే. ఇది 130వ రాజ్యాంగ సవరణ బిల్లు. సరే, మరొక 2 బిల్లులు ఉన్నాయి. అది జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి రీఆర్గనైజేషన్కి సంబంధించినటువంటిది ఒకటి, యూనియన్ టెరిటరీకి సంబంధించినటువంటిది ఒకటి. అతి కీలకమైనటువంటి బిల్లు ఇదన్నమాట. ప్రతిపక్షాలను ఇరికించడం, ప్రతిపక్షాలను బెదిరించడం, ప్రతిపక్షాలను తమ చెప్పు చేతల్లో పెట్టుకోవడం, ప్రతిపక్షాలను తమ పాదాల దగ్గర పడేసి పాదదాసోహం చేయించుకోవడం, ఇది కేవలం ఉద్దేశం అని చెప్పి మనకు అర్థమైపోతుంది ఈ బిల్లులు చూస్తే. ఏమిటా బిల్లు, ఏమిటి గొడవ అనేటటువంటిది మనం ఒకసారి చూద్దాము. ఏమి లేదండి, ఒక రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ, ఆఖరికి ప్రధానమంత్రి కానీ, సరే ప్రధానమంత్రిని కంటితుడుపు చర్యగా యాడ్ చేశారు. అందులో ఉన్న మతలబు ఏంటో మాట్లాడుకుందాము. వాళ్ళు కానీ ఏదైనా నేరారోపణతో జైలుకు వెళ్ళి 30 రోజులు ఉంటే 31వ రోజున వాళ్ళు పదవిలో ఉండడానికి అర్హులు కాదు. ఇది అండి బిల్లు. రాజ్యాంగ సవరణ బిల్లులో ఉన్న అతి కీలకమైనటువంటి క్లాజు ఇది. సో ఇప్పుడు ఎందుకు పెట్టారు ఇది అంటే, ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ ఎవరో ఒకళ్ళు ఏదో కేసులో వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు, ఆయన కూడా జైలుకు వెళ్ళొచ్చాడు. జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళొచ్చాడు. కేజ్రీవాల్ జైలుకు వెళ్ళొచ్చాడు. సొరేన్ జైలుకు వెళ్ళొచ్చాడు. చాలా ఇక మంత్రులు అయితే ఇక చెప్పనే అక్కర్లేదు. సో వాళ్ళందరూ కూడా ఇక వాళ్ళు అయ్యి బాబోయ్ మా భవిష్యత్తు ఏమిటి అని బెదిరిపోయేటటువంటి పరిస్థితి అన్నమాట. చూడండి టైమింగ్ అంటే, వాటే టైమింగ్ అని మీరు ఘనంగా కీర్తించాలి అమిత్ షాని కానీ నరేంద్ర మోడీ గారిని కానీ. ఇటుపక్క ప్రతిపక్షాలు పూర్తిగా ప్రభుత్వాన్ని ఎరకాటంలో పెట్టేటటువంటి స్థితికి వెళ్ళిపోయాయి. ఇంకో పక్క ఇదే సమయంలో గవర్నర్ల అధికారాల మీద, అంటే రాష్ట్ర ప్రభుత్వాలు తయారు చేసేటటువంటి బిల్లుల్ని నొక్కిపట్టి ఉంచేటటువంటి గవర్నర్ల అధికారాల మీద సుప్రీంకోర్టులో హీరింగ్ జరుగుతుంది. సుప్రీంకోర్టు ఈ విషయంలో చాలా తీవ్రంగా వ్యాఖ్యలు కూడా చేస్తుంది. అంటే ఇక గవర్నర్ల దయాదాక్షిణ్యాల మీదే రాష్ట్ర ప్రభుత్వాలు బతకాలా అనేటటువంటి వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. సో ఒక పక్కన అది, ఒక పక్కన ఇది. వీటి నుంచి తప్పించుకోవడం ఎలాగా, ఏదో ఒకటి చేస్తారు, ఏదో ఒకటి చేస్తారు అనుకోండగానే ఆ ఒకటి ఏదో ఇప్పుడు తెలిసిపోయిందన్నమాట. ఇప్పుడు ప్రతిపక్షాలు ఏమవుతాయి, ఇక చచ్చినట్టుగా తాము సాగిస్తున్నటువంటి పోరాటాన్ని పక్కన పెట్టి దీని మీద దృష్టిని అంతా కేంద్రీకరించాలి. అలాగే మొత్తం దేశమంతా కూడా దీని మీద దృష్టి కేంద్రీకరిస్తుంది. ఎలాగంటే ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ అయ్యో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు, అసలే వైస్ ప్రెసిడెంట్
ఎన్నికల విషయంలో చంద్రబాబు ఇంకా 19 రోజులు ఉంది, ఏ ఏ ఏ నిమిషంలో ఏ పరిణామం అయినా జరగవచ్చు, చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటాడని చెప్పి మనం కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం కదా. అంటే ఇక చంద్రబాబు లాంటి వాళ్ళు ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్డీఏకి వ్యతిరేకంగా ఒక చిన్న నిర్ణయం తీసుకోలేరు. ఎందుకంటే వాళ్ళ జుట్టు అంతా కూడా కేంద్రం చేతుల్లో ఉంది. ఇప్పుడు ఈ ప్రవేశపెట్టిన ఈ బిల్లు చట్టం అయితే ఇక ఎవ్వరూ కూడా, ఆల్రెడీ చాలామంది ప్రతిపక్షాలకు చెందినటువంటి నాయకులందరూ కూడా కండవాలు మార్చేసుకున్నారు. కాషాయ కండవా కప్పేసుకొని జైలుకి వెళ్ళడం నుంచి తప్పించుకొని ఏదో కాస్త ఊపిరి పీల్చుకొని బతుకు జీవుడు అంటూ ఏదో బతికేస్తున్నారు. ఇక కొంచెం ఎదురు తిరిగేటటువంటి కేజ్రీవాల్ లాంటి వాళ్ళు కానీ, ఇక కొంచెం ఎప్పుడైనా తోక జాడించే అవకాశం ఉందని అనుకునేటటువంటి అనుమానాలు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కానీ, నితీష్ కుమార్ కానీ, వీళ్ళందరూ కూడా చెప్పు చేతల్లో ఉండాలంటే ఏదో ఒకటి చట్టం ఉండాలి. సో అందుకని పెట్టేశారండి. చూడండి, ఈ బిల్లు తీసుకొచ్చినటువంటి సమయం చూడండి, సాయంత్రం సమయం, అందరూ ఇక మొత్తం ఫైల్స్ సర్దుకొని వెళ్ళేటటువంటి సమయం. ఆ సమయంలో బిల్లు ప్రవేశపెట్టారు. సాధారణంగా పార్లమెంటు నార్మ్స్ సంప్రదాయం ప్రకారం 19A 19B ప్రకారం ఏమిటి, బిల్లులు ఏవైనా కొత్తగా ప్రవేశపెట్టబోతుంటుంటే వాళ్ళ ప్రతులన్నీ కూడా తయారు చేసి అందరికీ కూడా సభ్యులందరికీ ముందు పంచి దాని మీద వాళ్ళందరూ కూడా అధ్యయనం చేసి తయారుగా వచ్చినప్పుడు బిల్లు ప్రవేశపెట్టాలి. కానీ అమిత్ షా ప్రవేశపెట్టిన ఈ బిల్లులు రాత్రి ఎప్పుడు అప్లోడ్ చేశారో తెలుసా? రాత్రి 11 గంటలకు అప్లోడ్ చేశారంట. ఈరోజు పార్లమెంట్లో దీని మీద చర్చించాలంటే రాత్రి అంతా జాగారం చేయాలి. మరి ప్రతిపక్షాలు అందరూ కూడా జాగారం చేశారో లేదో తెలియదు. జర్నలిస్టులు అయితే జాగారం చేశారు, వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. ఇదండి మొత్తానికి ఏదో ఒకటి జరగబోతుంది అని కానీ ఈ విధంగా జరిగిందనమాట. అంటే దీన్ని వీళ్ళు ఏం చెబుతున్నారయ్యా అంటే, ప్రజలందరూ కూడా ఎంతో నమ్మకంతో ప్రజాప్రతినిధుల్ని ఎన్నుకుంటారు, వాళ్ళందరూ కూడా అపరాధాలు చేసి, నేరాలు చేసి, ఘోరాలు చేసి కేసుల్లో ఇరుక్కుంటే అలాంటి వాళ్ళు పదవుల్లో కొనసాగడం సరికాదు. దాన్ని అరికట్టడానికి, దాన్ని నిరోధించడానికి, అంటే ప్రజాప్రతినిధుల అపరాధాన్ని నిరోధించడానికి, నిర్మూలించడానికి మేము చట్టం తీసుకొచ్చామని అంటున్నారు. కాదు, అపరాధాన్ని, నేరాల్ని, ఘోరాల్ని నిర్మూలించడం కాదు, కేవలం ప్రతిపక్షాలనే పూర్తిగా నిరోధించడం కోసమే దీన్ని ఉద్దేశించారు అనేటటువంటిది అర్థమైపోతుందన్నమాట. ఇది కేవలం డైవర్షన్ పాలిటిక్స్. ఇంకోటి ఏమిటి అంటే, కేసులు ఎవరి మీద ఎవరు పెడతారు? కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు ఈడీ రూపంలో, ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో, సిబిఐ రూపంలో కేసులు పెడతారు. ఎవరి మీద? ముఖ్యమంత్రి మీద పెట్టవచ్చు, మంత్రుల మీద పెట్టవచ్చు, ఎవరి మీద అయినా పెట్టవచ్చు. కాబట్టి ఇరుక్కునేది వీళ్ళే. ఈడీ ఇప్పటి వరకు 5,800 దాదాపు 5,892 కేసులు ఇటీవల కాలంలో నమోదు చేస్తే అన్ని ప్రతిపక్షాల మీద చాలా వరకు, అందులో కన్విక్షన్ రేట్ 0. కేవలం 15 నుంచి 20 కేసుల్లో మాత్రమే నిజ నిర్ధారణ జరిగింది. మొత్తం అన్నీ కూడా హుష్ కాకి. అంటే మా చేతుల్లో ఈడీ ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ ఉంది, అలాగే సిబిఐ ఉంది, ఖబర్దార్ జాగ్రత్త, తోక జాడించారా అవుట్, కత్తిరించేస్తాం అని చెప్పడం కోసమే ఈ బిల్లులు ప్రవేశపెట్టారు అని చెబుతున్నారనమాట. మొత్తానికి మిత్రులారా, మనం ఏదో జరగబోతుందని అనుకున్నాం కదా, ఆల్రెడీ జరగడం అనేటటువంటిది ప్రారంభమైంది. మరి ఇది మొత్తం మీద ప్రతిపక్షాల దృష్టిని, దేశం దృష్టిని మరల్చేటటువంటి అతిపెద్ద డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పి అందరూ కూడా ఆల్రెడీ అభివర్ణిస్తున్నారు. దీన్ని ప్రతిపక్షాలు ఎలా ఎదుర్కొంటాయి? ముఖ్యంగా చంద్రబాబు ఎలా ఎదుర్కొంటాడు, జగన్మోహన్ రెడ్డి ఎలా ఎదుర్కొంటాడు, కేసీఆర్ ఎలా ఎదుర్కొంటాడు? మరి వీళ్ళందరూ కూడా ఆల్రెడీ కేసుల్లో ఇరుక్కుని ఉన్నవాళ్ళు కదా, వాళ్ళ భవిష్యత్తు ఏంటి, కేజ్రీవాల్ భవిష్యత్తు ఏంటి, సోరేన్ భవిష్యత్తు ఏంటి, వీళ్ళందరి భవిష్యత్తు ఏంటి? అయితే ఇక్కడ ఒక మాట చెబుతున్నారు, దీంట్లో మేము ప్రధానమంత్రిని కూడా తీసుకొచ్చాం కదా అని. ఎంత అంటే హాస్యాస్పదం. ఎవరైనా సరే ప్రధానమంత్రి మీద ఒక ఈడీ, ఒక ఇన్కమ్ ట్యాక్స్, ఒక సిబిఐ కేసులు పెడుతుందా అండి? పోనీ కేసు పెడితే ఆయన్ని పదవి నుంచి తొలగించేటటువంటి అథారిటీ ఎవరికి ఇచ్చారు? ఈ బిల్లులో రాష్ట్రపతికి ఇచ్చారు. రాష్ట్రపతి ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆ పదవిని అలంకరిస్తారు మనకు తెలుసు. కాబట్టి ఇందులో ఒక క్లాజులో ఉన్నటువంటిది ఏమిటి అంటే, ఎవరి మీద ఎవరు చర్యలు తీసుకోవాలి,
నేరారోపణ వచ్చి 30 రోజులు జైలుకి వెళ్తే 31వ రోజు నుంచే నువ్వు పదవీచ్యుతుడు అయిపోతావు. పదవి నుంచి తొలగిపోవాల్సిందే. ఆ తొలగించేటటువంటి బాధ్యత చీఫ్ మినిస్టరు, రాష్ట్ర మంత్రులు అయితే అది గవర్నర్ చేస్తాడు. యూనియన్ టెరిటరీలో అయితే లెఫ్టినెంట్ గవర్నర్ చేస్తాడు. కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రి అయితే రాష్ట్రపతి చేస్తాడు. సో కంటి తుడుపు చర్యగా కేంద్ర మంత్రులని, ప్రధానమంత్రిని పెట్టారు తప్ప ఇందులో అసలు ఉద్దేశం ఏమిటయా అంటే చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళని, నితీష్ కుమార్ లాంటి వాళ్ళని, జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళని, కేజ్రీవాల్ లాంటి వాళ్ళని అందరినీ కూడా తమ చెప్పు చేతల్లో పెట్టి, తమ గుప్పెట్లో పెట్టుకొని, తమ పాదాల కింద అదిమి పట్టి రాజ్యం చలాయించాలనేటటువంటి ఒక వ్యూహాత్మకమైనటువంటి ఇది ఎత్తుగడే తప్ప ఇంకేమీ కాదు అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతుంది. మరి ఇప్పుడు ఇక ఈ రోజుని ఏం మాట్లాడతారో దీని మీదే ఇక చర్చ ఉంటుంది. అసలు చర్చ అంతా పోయింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మీద మేము అభిశంసన తీసుకొస్తాం పార్లమెంట్లో అని నడుం బిగిస్తున్నాయి ప్రతిపక్షాలు. ఆ ప్రతిపక్షాలన్నీ కూడా ఇప్పుడు ఈ బిల్లును వ్యతిరేకంగా నడుం బిగించి ఇటు పోరాడాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట. ఇదండి డైవర్షన్ పాలిటిక్స్కి నోబెల్ ప్రైజ్ ఇవ్వాల్సి వస్తే ఖచ్చితంగా మన వాళ్ళకే ఇవ్వాలి తప్పనిసరిగా. మరి ఈ డైవర్షన్ పాలిటిక్స్ని ఎంత డైరెక్ట్గా ఎదుర్కొంటారు మన ప్రతిపక్షాలు వేచి చూడాలి. దీని మీద ఇంకా చాలా 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 విషయాలు, అప్డేట్స్ ఇక ముందు వస్తాయి, మనం మాట్లాడుకుంటాం. థ్యాంక్ యూ.